సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎవరిలో మనము ఈ ప్రెగ్నెన్సీని చూస్తూ ఉంటాం? ఎందుకు ఇది అంత కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ? సో ఏ టైంలో అసలు సర్జరీ చేయాల్సిన నెసెసిటీ అనేది ఏర్పడుతుంది? సో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు. నమస్తే మ్యామ్. మ్యామ్, సో సాధారణంగా ప్రెగ్నెన్సీ అంటే అందరికీ తెలిసిన విషయమే. సో యూట్రస్లోని ఫామ్ అవుతుంది కాబట్టి ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది చాలా హ్యాపీ మూమెంట్ ఎవరి లైఫ్లో అయినా. సో వన్స్ యూరిన్ టెస్ట్ చేసేసుకొని ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే డాక్టర్ దగ్గరికి 3 months వరకు కూడా వెళ్ళకూడదు, 3 months అప్పుడు స్కాన్ చేస్తే సరిపోతుంది అని అంటారు. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్లో యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, ఆర్ కొంచెం లైట్గా వచ్చింది, ఆర్ అది నిజమా కాదా, ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు తొందరగా గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే మేము ఒక చిన్న స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ ఉందా, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్లీ 45 daysకి మనం చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ తెలుస్తుందా? నార్మల్గా మనకి పొట్ట మీద నుంచి చేసే స్కాన్లో అయితే 7 weeksకి ప్రెగ్నెన్సీ హార్ట్ బీట్, బేబీ హార్ట్ బీట్తో సహా తెలుస్తుంది. ఆర్ కొంచెం ఎర్లీ స్టేజెస్లో అంటే 6 weeks 5 weeks అంటే 1.5 month మీరు అన్నట్టుగా 45 daysకి వచ్చారు అనుకోండి, అప్పుడు కింద నుంచి స్కాన్ చేస్తాం, దాన్ని ట్రాన్స్వెజనల్ స్కాన్ అని అంటాం. అప్పటికి మనకి ప్రెగ్నెన్సీ లొకేషన్ తెలుస్తుంది, హార్ట్ బీట్ తెలుస్తుంది, కన్సిడరింగ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న అమ్మాయికి అయితే. సో అలాంటప్పుడు చిన్న స్కాన్ చేసుకునేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది, అసలు గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే అది చక్కగా 9 months వరకు పెరిగి మనకు ఒక మంచి బేబీ చేతిలోకి వస్తుంది. ఇన్ కేస్ అదే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చింది, 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఎక్కడన్నా ఒక ప్రెగ్నెన్సీ ఉంది, ఆర్ ట్యూబ్స్లో కాకుండా ఓవరీస్లో ఉంటుంది కొన్నిసార్లు. అండ్ వెరీ రేర్ సినారియాస్లో లెస్ దాన్ 1% ట్యూబ్స్లో కాదు, ఓవరీస్లో కాదు, పొట్టలో ఉంటుంది. సో ఈ గర్భసంచి నుంచి వచ్చే పిండం ఫామ్ అవడం అనేది ఫెలోపియన్ ట్యూబ్ లోనే జరిగి ఆ తర్వాత యూట్రస్లోకి రావాలి. కానీ ఇది ఇక్కడ అసలు యూట్రస్ కి వెళ్లకుండా ట్యూబ్లోనే ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే నార్మల్గా ట్యూబ్లో చిన్న చిన్న హెయిర్ లైక్ సిలియా ఉంటుంది, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, దాన్ని సిలియా అంటాం. అది మూమెంట్తోని ఈ ఎంబ్రియోని ఇటు పుష్ చేయాలి గర్భసంచిలోకి. ఇన్ కేస్ ఆ మూమెంట్ సరిగ్గా లేదు, ఆర్ ఆ పేషెంట్కి చాలా వైట్ డిశ్చార్జ్ హిస్టరీస్ ఉన్నాయి, ఎప్పుడు తెల్లబట్టు అవుతూనే ఉంటుంది మేడం, ఎప్పుడు కడుపులో నొప్పి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అని అంటారు, దాన్ని పిఐడి అని అంటాం. సో జనరల్లీ ఎగ్కి అయితే అసలు మూమెంట్ చేసే ఇది తత్వం అయితే లేదు. ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ వాటిని పుష్ చేస్తే అది రావాలి. సో అలా రాకుండా ఎప్పుడైతే ట్యూబ్లోనే ఉండిపోతుందో దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. యూజువల్గా దీని ఇన్సిడెన్స్ ఒకప్పుడు 5 to 10%. బట్ ఇప్పుడు లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ఐయుఐ మెథడ్స్ అని, అంటే న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము, అండ్ భర్తవి సిమెన్ అనేది సిరింజ్ల నుంచి కింద నుంచి ఇంజెక్ట్ చేసేస్తాం, దీన్ని ఐయుఐ అని అంటాం. అలాంటి సందర్భంలో ఈ ట్రీట్మెంట్స్ వల్ల, లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల, అండ్ కొంతమందికి ఎర్లీ టీన్ ప్రెగ్నెన్సీస్ అంటే 18-19కే ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళలో ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎక్టోపిక్స్. సో అందుకని యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా ఒక్కసారి వచ్చి స్కాన్ చేసుకొని అది ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసుకుంటే చాలా వరకు సేఫ్. ఎందుకు? ఎక్టోపిక్స్ ఆర్ వెరీ రిస్కీ. వన్స్ ఒక్కసారి లోపల అది పగిలిపోయింది, బ్లీడింగ్ స్టార్ట్ అయింది అని అంటే కనుక దాన్ని మనం కంట్రోల్ చేయలేము. సో అది అందుకని ఏ స్టేజ్లో వాళ్ళకి తెలుస్తుంది, దాని సిమ్టమ్స్ని బట్టే కదా వాళ్ళ అప్రోచ్. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చాక వాళ్ళు స్కాన్ ఏం చేయించుకోలేదు, బట్ కడుపులో నొప్పి అనిపిస్తుంది, పొత్తి కడుపులో అప్పుడప్పుడు క్రాంప్స్ లాగా పెయిన్ వస్తుంది, అది కాకుండా కొంచెం స్పాటింగ్, అంటే బ్లీడింగ్ పీరియడ్ బ్లీడ్ లాగా ఉండదు, అలా అని క్లాట్స్ లాగా కూడా ఉండదు, కొంచెం కొంచెం స్పాటింగ్ లాగా అవుతుంది, కడుపులో నొప్పి వస్తుంది, తిప్పినట్టు అవుతుంది, ఆర్ అన్కాన్షియస్, కొంతమంది ఏంటంటే సడన్గా కూలిపోతారు కూడా. ఇలాంటి సందర్భంలో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఆర్ కొన్ని స్టేజెస్లో ఎలా అంటే మనకి యూరిన్ టెస్ట్ చేస్తాం కదా, నార్మల్గా 2 lines వస్తే పాజిటివ్ అని అంటాం, ఆ 2 సేమ్ కలర్ కాకుండా లైట్గా వచ్చింది అని అన్నా కూడా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద సైన్ అన్నమాట. అప్పుడు మేము ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి బీటా హెచ్సిజీ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేసుకొని 48 hours మళ్ళీ రిపీట్ చేస్తాం. దాన్ని డబుల్ అవుతుందా, ఎంతవరకు అవుతుంది, దాని ప్రకారం ఎక్టోపిక్స్ని ప్రిడిక్ట్ ఎర్లీగా కూడా చేయవచ్చు మనం. అలా తెలిసినప్పుడు ఒక చిన్న ట్రాన్స్వెజనల్ స్కాన్ చేసుకొని ఎక్కడ కనిపిస్తుంది, బేబీ శాక్ అనేది ఎక్కడ ఫామ్ అయిపోయింది, ఇది మంచి హెల్దీ ప్రెగ్నెన్సీయా ఆర్ ఎక్టోపిక్సా అని మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు. ఎందుకు ఎర్లీగా చేస్తే ఏంటి, లేట్గా చేస్తే ఏంటి అని చాలా మందికి ఉంటుంది. ఎర్లీగా చేస్తే అది శాక్ చిన్న సైజులో ఉంది అని అన్నప్పుడే కొన్ని మెడిసిన్స్తోని మనం దాన్ని తగ్గించవచ్చు, అంటే లోపలనే కరిగిపోయేటట్టు చేయవచ్చు. లేదు లేట్గా అయినప్పుడు అది లోపల పగిలిపోయి పొట్ట లోపల మొత్తం బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది, నార్మల్గా మనకి హిమోగ్లోబిన్ 12-13 ఉండాల్సింది, లోపల బ్లీడింగ్ అయినప్పుడు హెచ్బి అనేది 6, 5, 4 పడిపోయి వస్తారు హాస్పిటల్కి షాక్లో.
అంటే వాళ్ళ నాడి కొట్టుకోవడం కానీ, హార్ట్ బీట్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఏది చాలా సీరియస్ స్టేజెస్లో వస్తారు. అలాంటప్పుడు ఎటువంటి మెడిసిన్స్ పనిచేయవు. ఇమ్మీడియట్గా లాప్రోస్కోపీ, అంత షాక్లో ఉన్నప్పుడు లాప్రోస్కోపీ కూడా మాకు ఛాన్స్ ఉంటుంది. జస్ట్ సిజేరియన్ చేసినట్టుగా పొట్టను కోసేసి లాప్రోటమీ అనేసి ఎక్కడైతే రప్చర్ ఉందో ఆ ట్యూబ్ని తీసేసేయాల్సి ఉంటుంది. సో మెడిసిన్స్తో అయిపోయేదాన్ని వదిలేసాము. లాప్రోస్కోపీ విచ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ చిన్న 1 సెంటీమీటర్ హోల్, అది అయిపోయింది. షాక్ స్టేజ్లో, చావు బతుకుల స్టేజ్లో పేషెంట్స్ని చూడాల్సి వస్తుందన్నమాట. అందుకని టైంకి ఐడెంటిఫై చేయాలి. ఎంతవరకు బేబీ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? నార్మల్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అనేది 6 వీక్స్ ఆర్ మ్యాక్స్ 7 వీక్స్ వరకు పెరుగుతుంటుంది. కొన్నిసార్లు ట్యూబ్లో చూసినప్పుడు హార్ట్ బీట్ కూడా ఉంటుంది. కానీ సైజ్ మోర్ దాన్ ఇంత సైజ్ ఉంది అని అన్నప్పుడు మేము సర్జరీ తీసుకుంటే లాప్రోస్కోపిక్ పోర్ట్ వేసినప్పుడు కూడా ట్యూబ్లో మాకు బేబీ కనిపిస్తుంది, కార్డియక్ ఫ్లికరింగ్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే చిన్నగా దానికి ఒక నిక్, అంటే ట్యూబ్ని ఒక చిన్న రంధ్రం చేసేసి ఆ బేబీని బయటికి తీసి ట్యూబ్ని ఇంటాక్ట్ ప్రిజర్వ్ చేయొచ్చు. రప్చర్ అయింది అన్నప్పుడు వీ కాంట్ రిజర్వ్. రప్చర్ అయినప్పుడు ఆ ట్యూబ్కి ఎంత కుట్లు వేసినా సరే అది అంత స్ట్రాంగ్గా ఉండదు. సో ట్యూబ్ని తీసేయాల్సి వస్తుంది అనమాట. సో జనరల్లీ ఎవ్రీ మంత్ 2 ఓవరీస్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతుందా, లేకపోతే ఒక్క ఓవరీ నుంచి రిలీజ్ అవుతుందా? యూజువల్గా 80 to 90% ఒక ఓవరీ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఆ ట్యూబ్, ఆ ఓవరీకి ఏదైతే అడ్జసెంట్ ట్యూబ్ ఉంటుందో ఆ ట్యూబ్లోనే ఎక్టోపిక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఏంటంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఈ ఎగ్ ఏదైతే రిలీజ్ అవుతుందో ట్యూబ్లోకి చేరుకుంటుంది. కింద నుంచి స్పర్మ్స్ అనేవి పైకి మూవ్మెంట్ అయిపోయి ట్యూబ్లోకి చేరుకోవాలి. ఎప్పుడైతే ఆ ఎగ్ స్పర్మ్ మీట్ అవుతుందో అక్కడ మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఎంబ్రియో. ఆ ఎంబ్రియో మళ్ళీ ఆ మూమెంట్స్ వల్ల గర్భసంచిలోకి వచ్చి చక్కగా అతుక్కోవాలి. అతుక్కున్నప్పుడు మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ 2 మీట్ అయ్యాయి, ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోయింది, ట్యూబ్లో కిందికి మాత్రం మూవ్ అవ్వలేదు గర్భసంచిలోకి అన్నప్పుడు ఎక్టోపిక్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో 2 ట్యూబ్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? 2 ట్యూబ్స్లో చాలా రేర్ అండి. కాకపోతే హెట్రోట్రోపిక్ ప్రెగ్నెన్సీస్ అని ఉంటాయి. అంటే ఒక 2 నార్మల్గా ట్విన్స్ చూస్తూ ఉంటాం మనం. 2 ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు ఒక ఎంబ్రియో వచ్చి చక్కగా గర్భసంచిలో అతుక్కుంటుంది, ఇంకొక ఎంబ్రియో మాత్రం ట్యూబ్లోనే ఉండిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే స్కాన్ చేసినప్పుడు అమ్మయ్య గర్భసంచిలో ఒక ప్రెగ్నెన్సీ కనిపించింది అని మనం కనుక లైట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏదన్నా ఉన్నది ఎక్టోపిక్ లాగా ల్యాండ్ అవుతుంది. సో కంపల్సరీ మేము స్కాన్ చేసేటప్పుడు గర్భసంచిలో ఏమైనా ప్రెగ్నెన్సీ ఉందా ఫస్ట్ చూసుకుంటాం. నెక్స్ట్ పక్కన ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఇంకేమన్నా ఉన్నాయా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భంలో గర్భసంచిలో కాదు, ట్యూబ్లో కాదు, ఆ జంక్షన్ ప్యాసేజ్ ఉంటుంది కదా ట్యూబ్కి ఉన్న గర్భసంచికి మధ్యలో కార్న్యూ అంటాం. కార్నియల్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి. అవి వెరీ రిస్కీ టు ఐడెంటిఫై ఆల్సో. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించిన తర్వాత మీరు మెడిసిన్స్ ఇచ్చి దాన్ని అక్కడి నుంచి అది కరిగించి తీసేస్తామంటున్నారు కదా, ఆఫ్టర్ దట్ ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లోని మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఆ తర్వాత? మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే మేము ఆ హెచ్సిజీ లెవెల్స్, సైజ్ ఇవన్నీ స్కాన్లో చూసుకొని ఒక ఇంజెక్షన్ ఉంటుందండి. ఆ ఇంజెక్షన్ ఫస్ట్ డే ఇచ్చేస్తాం. ఆ ఇంజెక్షన్ పని చేస్తుందా లేదా అనేది మనకు 4th డే రోజు తెలుస్తుంది. అలా మనం ఒక బీటా హెచ్సిజీ టెస్ట్ అని చెప్పాం కదా, ఆ వాల్యూస్ పడిపోతున్నాయా, ఎటువంటి పేషెంట్కి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, అంటే పెయిన్ లేదు, బ్లీడింగ్ లేదు, షీస్ విత్ స్టాండింగ్ ద ట్రీట్మెంట్ అని అన్నప్పుడు చక్కగా మనకి కరిగిపోతుంది అని ఒక ఉద్దేశం. ఆ వాల్యూస్ ప్రకారం ఇంకొక డోస్ రిపీట్ చేయాలా లేదా డిసైడ్ చేసుకుంటాం. కానీ ఈ త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ పేషెంట్కి మేము అలర్ట్గా చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది ఆర్ అన్కాన్షియస్ స్టేట్లో వెళ్తున్నారు అని అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రప్చర్. వీటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలా ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి వచ్చేసేయండి. కొన్ని సందర్భంలో రిస్కీ ఉంది, ఇల్లు దూరం ఉంది, పేషెంట్ రీచ్ అవ్వలేదు హాస్పిటల్కి అన్నప్పుడు అడ్మిట్ చేసుకొని ఈ ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తూ ఉంటాం కూడా. సో మొత్తం అది క్లియర్ అయిందా లేదా మాకు ఆ బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిలో తెలిసిపోతుంది. సో తెలిసిపోయాక ట్యూబ్కి ఎటువంటి డ్యామేజ్ ఉంటుంది, ఇంకా ఆ ట్యూబ్ రెడీ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆల్సో. చక్కగా ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయగలదు, ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది. మీరు అన్నట్టు కొన్ని సందర్భంలో ఆపరేషన్ చేసి ట్యూబ్స్ కనుక తీసేయాల్సి వచ్చింది అని అనుకోండి, అప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది ఒక 50% వరకు. ఎందుకంటే ఆల్టర్నేట్ సైకిల్ మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఒక సైడ్ ఈ సైకిల్ ఇటువైపు రిలీజ్ అయిందా, నెక్స్ట్ సైకిల్ ఇటువైపు. సో ఒక సైడ్ ట్యూబ్ లేదు, ఎగ్ పాస్ అవుతుంది కాబట్టి ఫర్టిలిటీ ఛాన్సెస్ 50%కి పడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, సో ఎలా వస్తుంది ఈ ప్రెగ్నెన్సీ అనేది, సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.